ఇంకా స్పెషల్ చెప్పాలంటే బన్నీ బాయ్ గురించి ఎప్పుడు సందర్భం రాలేదు నాకు చెప్పడానికి, ఇప్పుడు వచ్చింది. బన్నీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్. బుట్టబొమ్మ లాంటి సాంగ్ నాకు ఇచ్చి నా వెనకాల ఒక పిల్లర్, ఒక గజస్తంభంలాగా నిలబడి ఎక్కడ తప్పు పోనీయకుండా ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేయించినందుకు, అండ్ మీరు చాలా ప్యాషనెట్గా మీ యొక్క కష్టాన్ని ఇష్టాన్ని ఆ సాంగ్లో పెట్టి నన్ను ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక మాట, మొన్నే పుష్ప చేసి వచ్చాను. ఒకటి చెప్తున్నాను, బన్నీ బాయ్ని వరల్డ్ మొత్తం చూస్తుంది పుష్పతో. ఏమి పర్ఫార్మెన్స్, ఏమి యాక్టింగ్, ఏమి స్లాంగ్ తెలుసా, నేను ఫ్యాన్ అయిపోయినా మీకు. నాకు చాలా చాలా. అండ్ సుక్కు సార్, మీరు అమేజింగ్ సార్. మీరు అసలు మీ దగ్గర నేను యాక్చువల్లీ సాంగ్ నేను చేస్తున్నాను కానీ బట్ నాకు ఒక డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే ప్రతి షార్ట్, ప్రతి ఎక్స్ప్రెషన్ అంటే షార్ట్ డివిజన్తో సహా నాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 100% పుష్ప కూడా ఒక 1000 కోట్లు సంపాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ స్టెప్స్ తో ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ క్రియేషన్స్ తో సాంగ్స్ అందిస్తూ ఉన్నారు మీరు. అనసూయ గురించి చెప్పకుండా జస్ట్ ఇప్పుడే అంటే ఇది అయిపోయిన తర్వాత చెప్దామని, అంటే ఏమనుకుంటే చూద్దామని చెప్పేసి కక్కేస్తుంది, లోపల పెట్టుకోదు. అసలు ఈ కవర్ స్టార్లను భరించలేకపోతున్నాను సార్. నిజంగా అనుగారు థ్యాంక్ యూ సో మచ్. ఇది సీరియస్. నేను అసలు ఐటమ్ సాంగ్స్ చేయకుండా, అంటే ఐటమ్ మీన్స్ నాట్ ఐటమ్, స్పెషల్ సాంగ్స్ చేయకుండా అసలు ఏం చేయకూడదని ఆగిన ఒక అనుష గారికి నేను ఫోన్ చేసి ఈ సాంగ్ విను ఒకసారి, నీకు నచ్చితే చెయ్యి, బట్ నన్ను నమ్మి ఈ సాంగ్ చేయని చెప్పాను. అండ్ ఆ సాంగ్ విని నా మీద నమ్మకం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.